బ్రేకింగ్ న్యూస్ టీడీపీ కార్యకర్త కోసం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన పరిటాల శ్రీరామ్ సొంత పూచీకత్తుపై అతన్ని విడిపించారు. ఇక ఘటన అనంతరం అనంతపురం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ జనసేన నేతల ఒత్తిడితో టీడీపీ కార్యకర్తలను పోలీసులు బత్తలపల్లి స్టేషన్లో నిర్బంధించారనే ఆరోపణలు రావడంతో పరిటాల శ్రీరామ్ అర్ధరాత్రి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పోలీసులతో మాట్లాడి సొంత పూచీకత్తుపై టీడీపీ కార్యకర్తను విడిపించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై పరిటాల శ్రీరామ్ సీరియస్ అయ్యారని సమాచారం. వైసీపీ నుంచి జనసేనలో చేరిన నేతలు టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారనే ఆరోపణలు కొన్నాళ్లుగా ఉన్నాయి. దీనిపైన పరిటాల శ్రీరామ్ గుర్రుగా ఉన్నారని చెప్తున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ యోగానంద్, టీడీపీ కార్యకర్తని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు అనే ఆ క్రమంలో పరిటాల శ్రీరామ్ అర్ధరాత్రి స్టేషన్ కి వెళ్లిన సమాచారం మనకు అందుతుంది. అసలు ఎందుకు, ఏ కారణం చేత అతన్ని ఆ కార్యకర్తని స్టేషన్ కి తరలించారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ రత్న, ధర్మవరంలో కూటమి నేతల మధ్య విభేదాలు ఇంకా పూర్తి స్థాయిలో సమస్య పోలేదని కూడా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఏదైతే క్షేత్రస్థాయిలో పదవుల పంపకం కోసం ఇరు వర్గాలు ఇరు పార్టీలు కూడా అన్ని మూడు పార్టీలు కూడా మాకు ఇప్పటికి కనీసం 7 నెలలు కావస్తున్నా కూడా ఇంకా పదవుల పంపకం జరగకపోవడంతో ముఖ్యంగా రేషన్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర యానిమేటర్ పోస్టుల కోసం మూడు వర్గాలు పోటీ పడడంతో ఎవరికి వాళ్ళు కూడా దిక్కు పరిస్థితిలో ఉన్నారు టీడీపీ అధిష్టానం కూడా. ముఖ్యంగా ఈ విషయంలో గత రాత్రి టీడీపీ అధిష్టానంలో తమ్మాపురం గ్రామానికి చెందిన ఒక శివయ్య అనే కార్యకర్తను అరెస్ట్ చేసి జనసేనలో చేరిన వైసీపీ నుంచి జనసేనలో చేరిన కొంతమంది కొత్త నేతల ఒత్తిడితో జనసేన నుంచి ఒత్తిడితో ఈ టీడీపీ నేతను కార్యకర్తను పోలీసులు తరలించడంతో భద్రపల్లి పోలీసు స్టేషన్ అర్ధరాత్రి 12 సమయంలో పరిటాల శ్రీరామ్ చేరుకుని ఆ కార్యకర్తలు తన సొంత పూచీకత్తుపై విడిపించుకొని అంటే ఈ స్థాయిలో అంటే శ్రీరామే రంగంలోకి దిగాల్సిన అంత అవసరం కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఈ పరిటాల రవి వారసుడిగా శ్రీరామ్ ఉన్నాడు కాబట్టి ఆయన పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి స్టేషన్కి వచ్చి అర్ధరాత్రి పూట కనీసం ఫోన్ చేసినా విడిపించుకెళ్తారు. కానీ ఇంత స్థాయిలో జరుగుతుందని ప్రపంచానికి తెలియజెప్పడం కోసమే వెళ్ళడం, లేదా నిజంగానే కార్యకర్తల కోసం ఎందాకైనా వెళ్ళడం కూడా మనకు తెలియాల్సి. ఎందుకంటే కార్యకర్తల కోసం నేను ఎందాకైనా వెళ్తానంటూ కూడా పరిటాల శ్రీ ఇదివరకే చెప్పాడు. దానికి సంబంధించి కూడా ఇవాళ శివయ్య కార్యకర్తను సొంత పూచీకత్తుపై విడిపించుకొని వెళ్ళడం ద్వారా జనసేన బీజేపీ నాయకులు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు తెలుస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎందుకంటే ఈ పదవుల పంపకం అనేది ఇరు వర్గాల మూడు పార్టీల మధ్య అనేక నెలలుగా కొనసాగుతుంది పంచాయతీ ఇది. ఈ పంచాయతీ ఇప్పటికి కూడా తీరకపోవడంతో స్టేషన్ మెట్లు ఎక్కారు కొంతమంది. ఆ స్టేషన్ మెట్ల కూడా టీడీపీ నేతలు అరెస్ట్ చేసి స్టేషన్ తరలించడం. ముఖ్యంగా ఇందులో వైసీపీ నేత ప్రమేయం ఉందంటే కూడా ఇప్పటికీ వైసీపీ అధిష్టానం కండిషనర్లో కూడా ఏదో పనిచేస్తున్నారంటూ కూడా పోలీసులు పనిచేస్తున్న ప్రత్యక్ష ఉదాహరణగా కూడా ఆ శ్రీరామ్ భావించి అందుకే అర్ధరాత్రి స్టేషన్కి వెళ్ళి ఆ స్టేషన్తో డిఎస్పీ, ఎస్ఐ, సిఐతో చర్చించి ఆ సొంత పూచీకత్తుపై స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చి కార్యకర్తలను అంటే మీ కార్యకర్తలు ఎందాకైనా వెళ్తామంటూ కూడా ఒక గట్టి మెసేజ్ ఇచ్చేట్టు తెలుస్తుంది రత్న. రైట్ యోగానంద్, ఇప్పటికే చూసుకుంటే వైసీపీ నుంచి ఎవరైతే అటు జనసేనలో కానీ టీడీపీలో కానీ చేరిన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుని వేధిస్తున్నారనే ఆరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి. దానిలో చూడొచ్చుంటారు. ఈ పొత్తు ఎప్పుడైతే కుదిరిందో ముఖ్యంగా ధర్మవరం నాడి ప్రాంతంలో ముఖ్యంగా ఇది టీడీపీకి బాగా పట్టున ప్రాంతం. ఈ పట్టున ప్రాంతం బీజేపీకి సీట్ ఇవ్వడం ద్వారా ఆ బీజేపీకి నేతలు టీడీపీ అంతా కలిసి కూటమిని గెలిపించుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ పదవులు పంపకం ముఖ్యంగా గ్రామ స్థాయిలో బీజేపీకి అంతగా పట్టు లేకపోవడం, కేవలం జనసేన లేదా టీడీపీ వాళ్ళకి పదవులు పంపకాలు జరగాల్సి ఉండటం, ముఖ్యంగా పదవుల పంపకంలో టీడీపీకి అగ్రస్థానం ఇవ్వాల్సి ఉంది. కాకపోతే ఇక్కడ టీడీపీ నుంచి ఉన్న వాళ్ళు కాకుండా వైసీపీ నుంచి జనసేనలోకి లేదా వైసీపీ నుంచి బీజేపీలోకి చేరిన నేతల పెత్తనం మీకు అధికమైందంటే కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన మన టీడీపీ కార్యకర్త అరెస్ట్ కూడా చూడొచ్చు కూడా పరిటాల శ్రీరామ్ నేరుగా పోలీస్ స్టేషన్లోకి వెళ్లి ఇలా విడిపించుకుని రావడం, సొంత పూచీకత్తుపై కూడా విడిపించుకుని రావడం ధర్మవరం తీవ్ర హాట్ టాపిక్ గా మారని చెప్పొచ్చు. ఏదైతే ఇవాళ మంత్రి సత్యకుమార్ ధర్మవరంలో పర్యటన ఉంది కాబట్టి ఈ ముగ్గురు కలిసి ఇప్పటికైనా దీన్ని కూర్చొని మాట్లాడుకొని ఆ పదవుల పంపకాన్ని కూటమి నేతల విభేదాలకు కూడా రాకుండా చూసుకుంటారన్నది కూడా వేచి చూడాల్సి ఉన్న అంశం రత్న. రైట్, థ్యాంక్ యూ.